హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. గో బ్యాక్ మార్వాడి అనేటటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న అభిప్రాయాల మధ్య ఒక రకంగా ఇంకా తీవ్రతరం అవుతూ ఉంది రోజు రోజుకి కూడా. అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ప్రజాబలం కూడా రోజు రోజుకి అందుకున్నట్టుగా కూడా అనిపిస్తుందని చెప్పేసి మేధావులు అంటున్నారు. ఇంతకీ ఈ ఉద్యమం చుట్టూ ఉన్నటువంటి వాస్తవికత ఏంటి, సహేతుకత ఏంటి, తెలంగాణకి నిజంగానే ఇప్పుడు మార్వాడీల నుంచి ముప్పు ఉందా అనేటటువంటి అన్ని అంశాలని చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు వీసీకే పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి సూర్య ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక అంశాలని చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, ప్రజాస్వామిక భారతదేశంలో ఒక వర్గపు వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఈ వ్యాపారాలు చేయకూడదు అనేటటువంటి గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఎంతవరకు ప్రజాస్వామికంగా ఉంది? తెలంగాణ ఉద్యమం ఎంత ప్రజాస్వామికమైనదో ఈ ఉద్యమం కూడా అంతే ప్రజాస్వామికం. ఇక్కడ ఎప్పుడు కూడా మార్వాడి వాళ్ళను మేము ప్రత్యేకంగా టార్గెట్ చేస్తలేము. వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం మీద, వాళ్ళ యొక్క అహంకారం మీదనే ఈరోజు యుద్ధం జరుగుతుంది. అంతే తప్పించి ఖచ్చితంగా ఎక్కడ ఎవరినో ఇక్కడికి వచ్చి బ్రతుకుదామని చెప్పని ఇక్కడికి వచ్చిన వాళ్ళను మనం రాష్ట్రంలోకి వెళ్ళి వెళ్ళగొడదాం అనేటటువంటి ఆలోచన లేదు. ఎంతమంది బతుకుతలేరు? రాష్ట్రం నుంచి, దేశం నలుమూలల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటా వేలాది మంది బతుకుతున్నారు తెలంగాణ లోపల. వాళ్ళందరినీ మేము వెళ్ళగొడతానామన్నామా? లేకపోతే వాళ్ళందరూ ఇక్కడ ఉండొద్దు, గో బ్యాక్ అని చెప్పి అందరినీ వెళ్ళగొడతాం ఇక్కడ నుంచి? ఏం కాదు. ఇక్కడ మార్వాడులు ప్రదర్శిస్తున్నటువంటి అహంకారం మీద, వాళ్ళ యొక్క ఆధిపత్యం మీద, దోపిడీ మీదనే ఈరోజు యుద్ధం జరుగుతుంది. ఈరోజు మాట్లాడుతున్నాము గో బ్యాక్ మార్వాడి అంటున్నాము తప్పించి మార్వాడీలకు ఇక్కడ బతికే అవకాశం లేదనో, అర్హత లేదని చెప్పి మేము అస్సలు మాట్లాడతలేము. కేవలం 2 లక్షల సంఖ్య కూడా లేనటువంటి మార్వాడీలు ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పొట్టగొడుతున్నారు అంటే నమ్మడానికి కూడా నమ్మేటట్టుగా కూడా లేదు కదా. ఇదే మాట చాలా మంది రాజకీయ నేతలు కూడా అంటున్నారు, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళు. దీనికి మీరేమంటారు? అంటే లెక్కలు లేకుండా మనం ఏం మాట్లాడము. 2 లక్షల మంది పైచిలకు ఇక్కడ తెలంగాణ లోపల బతుకుతున్నారు మార్వాడీలు. వాళ్ళ లోపల మనకు సేవల రంగం అని చెప్పని ఉంటుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపల సేవల రంగం 66% ఆక్రమించి ఉన్నది. ఒక్కసారి 66% కనుక మీరు ఒక్కసారి తీస్తే, ఆ లెక్కలన్నింటి కూడా తీస్తే, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరు కలిపేమో ఒక 47% ఉంటే మిగతా శాతం మొత్తం కూడా మార్వాడీలే ఉన్నారు. ఇది మీరు నిజమంటే నమ్ముతారా? పూర్తి స్థాయి ఉన్న హైదరాబాద్లో 15,000 మంది మార్వాడీలు ఉన్నారండి. ఈ 15,000 మంది మార్వాడీల లోపల పూర్తి స్థాయి లోపల అందరూ కూడా 1,000 కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళే. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపల 66% లోపల గణనీయమైనటువంటి స్థాయి లోపల వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఉన్నది అని చెప్పనంటే ఎంతవరకు ఇక్కడ స్థానికులకు అవకాశాలు దక్కుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు వ్యాపారం విషయం లోపల. అయితే మార్వాడి గోబ్యాక్ అంటున్నప్పుడు మరి ఇదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం ఎట్లయితుంది? ఇక్కడ వ్యాపారాలు చేసేటోళ్ళు లేరా? ఇక్కడ 1,000 కోట్ల వ్యాపారాలు చేసి వాటిని మేనేజ్ చేసేటటువంటి శక్తి కలుగున్నటువంటి వాళ్ళు లేరా? వాళ్ళకి ఇయర్స్ కదా. ఇక్కడ కోమట్లు ఉన్నారు, ఇక్కడ చాలామంది వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు బొచ్చడి మంది ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తాము, ఇక్కడ దోపిడీ చేస్తామని చెప్పి అహంకారం ఉన్నటువంటి వ్యక్తులకి ఎందుకు ఇవ్వాలి అవకాశము? స్థానికులకి, నువ్వు తెలంగాణ వాళ్ళకి ఇక్కడ కోమట్లకి ఇయ్యకు, ఇక్కడ బ్రాహ్మణులకి అని చెప్పి మేము అంటలేం కదా. ఇక్కడ స్థానికులకు ఎవరైతే ఉన్నారో, వ్యాపారాలు చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకి అవకాశాలు ఏమని చెప్పని అంటున్నాం. కానీ ఇదే హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు, పొట్ట చేత పట్టుకొని వచ్చి కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఈరోజు గో బ్యాక్ మార్వాడి అంటున్నది, రేపు ఇంకో వర్గాన్ని టార్గెట్ చేయరంటే ఏంటిది? అంటే చేస్తారేమో అని. అట్లా చేయదలుచుకుంటే ఎప్పుడో చేసేటోళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంబటే అందరి మీద గో బ్యాక్, ఆంధ్రలోనే ఎలగొట్టడం, మీరెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పని ఉన్నోళ్ళందరినీ ఎలగొట్టడం. ఇప్పుడు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంతోమంది వలస కార్మికులు ఇక్కడికి వచ్చి కూలీ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి మన బిల్డింగ్ కట్టే ఆ పనులలో కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని ఒక్క మాట ఎవరన్నా అంటారా? ఇక్కడ వాళ్ళకంటే ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ కూలీ ఇచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే మార్వాడీల యొక్క ఈ సంపద దోపిడీ ఏదైతే ఉందో, తెలంగాణ సంపదను వాళ్ళు దోచుకుంటున్నారు. తెలంగాణ లోపల ఉన్నటువంటి రాజకీయ శక్తులకు అండదండలుగా వండుకుంటా వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, వాళ్ళ అహంకారం ప్రదర్శిస్తున్నారు. మోండా మార్కెట్ లోపల నువ్వు బండి అడ్డం ఎందుకు పెట్టినామన్నా, మాకు పోను రాని కష్టమవుతుందని చెప్పి ఒక దళిత బిడ్డ పోయి అడిగితే, ప్రశ్నిస్తే వాడు బండి దిగచ్చి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేటటువంటి హక్కు, అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇదే బీజేపీ వాళ్ళు మరి
హిందూ అయినటువంటి ఆ దళితుడు ఎవరైతే ఉన్నారో, దెబ్బలు తిని దాడిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనెంబడి మాట్లాడడానికి ఎందుకు రాలే? అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గానే ఉంది ఈ ఉద్యమం విషయంలో. కాంగ్రెస్ కూడా అంతో ఇంతో మాట్లాడినా కానీ చాలా తక్కువ మాట్లాడుతుంది. దాంట్లో ఎటువంటి హిందూ ముస్లిం రచ్చ లేదు. కానీ బీజేపీ మాట్లాడుతుంటే రోహింగ్యాల టాపిక్ వస్తుంది. కేవలం హిందువుల ఓట్లను చీల్చడానికి మాత్రమే, హిందువులను విడదీయడానికి, హిందువుల ఐక్యత మీద కొట్టడానికి మాత్రమే ఈ గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఖచ్చితంగా కొంతమంది ఎవరైతే అప్రజాస్వామిక శక్తులు ఉన్నారో వాళ్ళే చేస్తున్నారు అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఎవరన్నారో అది ఈ మాట ఎవరన్నారో కానీ ఒక చిన్న లాజిక్ మాట్లాడదాం మనం. ఇప్పుడు మేము మార్వాడీలకు గో బ్యాక్ అని చెప్పి మాట్లాడితే అది హిందువులను విడగొట్టినట్టు అని చెప్పి కొంతమంది డైలాగులు కొడుతున్నారు. మరి ఆల్రెడీ విడగొట్టిరు కదా హిందువులను. సల్లూరి మహేష్ను కులం పేరుతోటి హత్య చేసి ఆల్రెడీ నువ్వు మేము ఒకటి కాదని చెప్పి విడగొట్టిరు కదా. ప్రణయ్ని హత్య చేసి నువ్వు మేము ఒకటి కాదని చెప్పి విడగొట్టిరు కదా. మొన్న రేవతిని హత్య చేసి నువ్వు నేను ఒకటి కాదని చెప్పి విడగొట్టిరు కదా. ఎప్పుడో విడగొట్టిరు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? మరి ఇన్ని కులోన్మాద హత్యలు చేసుకుంటా పలానా కులం ఒకటి కాదు, మేమంతా వేరే, మేము పెద్దోళ్ళం వాళ్ళు చిన్నోళ్ళు అని చెప్పి ఈ విభజన రేఖ ఎప్పుడో తీసుకొచ్చారు కదా. హత్యలతో దాన్ని ఇంకా ప్రభావితం చేసి ముంగడి తీసుకొని పోయారు కదా. ఇప్పుడు సమాజం విడిపోయింది కదా ఆల్రెడీ. అయితే బీజేపీ వాళ్ళ మాటలు పక్కన పెడితే మీరు స్వతగా ఏమనుకుంటున్నారు? ఈ రాష్ట్ర రాజకీయాలను కేవలం మార్వాడీలు ప్రభావితం చేయగలుగుతారు అని మీరు ఎట్లా అనుకుంటారు? రాష్ట్ర రాజకీయాలని కాదు, వాళ్ళు దేశ రాజకీయాలని ప్రభావితం చేస్తున్నారు. రాష్ట్రం అనేది అందులో దానికి కూడా వాళ్ళకి ఇందులో కూడా భాగస్వామ్యం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉద్యమం గురించి మాట్లాడతలేరు అంటే నేను మహేష్ గౌడ్ గారు ఏమన్నారు? మార్వాడీలు ఏదో వచ్చి ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు అంటున్నారు అన్నట్టుగా మాట్లాడిండు. గోబ్యాక్ ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించలే. ఏ చిన్న చిన్న నాయకులు ఎవరైనా మాట్లాడితే కాదు కదా. అక్కడ ప్రభావవంతమైనటువంటి శైలి లోపట, రీతి లోపట ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ దాడి గురించి మాట్లాడిందా? నువ్వు మార్వాడి గోబ్యాక్ అంటే మాట్లాడుతున్నావు, మహేష్ గౌడ్ వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి అదే దాడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు తెలంగాణ ప్రజల విశాలమైనటువంటి ప్రయోజనాల యొక్క విషయం గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? తెలంగాణ ప్రజల ప్రయోజనం గురించి ఆలోచించాలి కదా. ఆ సొయ్యి ఉంటే, ఆ ఆలోచన ఉంటే మహేష్ గౌడ్ అట్లెందుకు మాట్లాడతాడు? ప్రభావితం చేసేంత శక్తి ఉన్నదా అంటే ఈరోజు బీజేపీ దగ్గర నుంచి, బీఆర్ఎస్ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి మార్వాడీలు ఎంబడి మాట్లాడడానికి వస్తారు, కానీ ఇక్కడ దాడికి గురైన వాళ్ళ గురించి మాట్లాడడానికి వస్తలేరు. అవును, ఎక్కడ టాపికే లేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ప్రభావితం చేసినట్ట కాదా? అయితే ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అనేటటువంటి వాళ్ళందరికీ బీజేపీ నాయకులు లేదంటే ఎవరైతే రైట్ వింగ్ వాళ్ళు ఉన్నారో మీరు ఒక్కసారైనా రోహింగ్యాలు గోబ్యాక్ అన్నారా, లేకపోతే మీరు రోహింగ్యాలకి పుట్టిన వాళ్ళు, ఇలాంటి మాటలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరి చేతుల్లో ఉన్నది? ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో ఉన్నది? ఇండియన్ ఆర్మీ ఎవరి చేతుల్లో ఉన్నది? ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎవరి చేతుల్లో ఉన్నది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రోహింగ్యాలు ఇక్కడ అక్రమంగా ఈ దేశంలోకి చొరబడతా అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గాడిదలను కాస్తారా వాళ్ళంతా? మీకు ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. పశ్చిమ బెంగాల్ కానీ ఈ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు, భారత్ అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశం అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు, అక్కడికి పోయి మీరు ఒకసారి మైక్ పెట్టి అడగండి, మీకు తెలుస్తుంది. లోకల్స్ ఏమంటున్నారంటే రోహింగ్యాలను వీళ్ళే తీసుకొని వస్తారు, బీజేపీ వాళ్ళే తీసుకొని వస్తారు, వీళ్ళే పౌరసత్వం కల్పిస్తారు, ఓటు మాకే వేయాలి లేకపోతే చంపేస్తామని చెప్పి ఆ రోహింగ్యాలను బెదిరిస్తున్నారు. ఇది ఒక లోకల్ చెప్పినటువంటి ముచ్చట ఇది అక్కడ. కానీ బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. మరి అదే ఇప్పుడు వాళ్ళను తువ్వ చూపెట్టేది వాళ్ళే, రమ్మని తలుపులు తెరిచేది వాళ్ళే, వచ్చిన తర్వాత వచ్చిండ్రో అని చెప్పి డప్పు కొట్టేది వాళ్ళే, మళ్ళీ మైకులో రేది వాళ్ళే. చెవులో రమ్మని చెప్తారు, మైకులోనేమో వచ్చిండ్రు చొరబడ్డారని చెప్పి. చొరబడతా అంటే ఏం చేస్తున్నారా మీరు? మీరే చేతులలోనే ఉన్నది కదా, పూర్తి వ్యవస్థ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సో ఇన్ని ప్రభుత్వంలో కూడా రక్షణ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతిలో పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళను రాణిస్తున్నారు, వాళ్ళందరినీ వీళ్ళు కాపాడుతున్నారు, కమ్యూనిస్టులు అందరూ వాళ్ళ కోసం నిలబడుతున్నారు అనేది చాలా తప్పుడు విషయం. మీరు పోలీసులను పట్టుకొని ఎక్కడున్నారో చూపెట్టి వాళ్ళని పట్టుకొని పోర్రి, దేశం దాటిరి, మళ్ళీ ఎక్కడో అక్కడ ఇడిచిపెట్టుర్రి. ఎవరొద్దంటారు? రోహింగ్యాల గురించి ఎప్పుడన్నా మాట్లాడంగా చూసారు ఎప్పుడన్నా? లేదు. మరిగా అయితే బీజేపీ పార్టీ సరే ఓట్ల కోసం కానీ హిందుత్వ ఎజెండా కోసం కానీ ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే గోబ్యాక్ మార్వాడి నినాదాన్ని ఎత్తుకున్నారో వాళ్ళందరినీ నిర్బంధిస్తుంది. తెలంగాణ శ్యామ్ కావచ్చు, గోరెడ్డి గొంతు రమేష్ కావచ్చు, దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇంతకే మనం చెప్పినాం కదా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపల ఇంత ప్రధానమైనటువంటి భాగస్వామ్యం కలిగిన ఉన్నారు వీళ్ళు మార్వాడీలు. ఉన్నది 1 లక్ష నుంచి 2 లక్షల మందే. కాకపోతే వీళ్ళ యొక్క ఆర్థిక భాగస్వామ్యం అనేది
చాలా వాళ్ళ ఉన్న నెంబర్కి చాలా పెద్ద స్థాయి లోపట ఉన్నది. పొంతన లేదు. వాళ్ళు ఉన్న నెంబర్కి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వామ్యానికి పొంతన లేదు. అసలు ఆర్థిక వ్యవస్థ లోపట స్టేక్ హోల్డర్స్ మనం కదా, తెలంగాణలో పుట్టినటువంటి స్థానికులు కదా, మరి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఒక అవకాశం ఎందుకు లేదు? సో ఇంత ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ ఆర్థిక వ్యవస్థ లోపట ఒకవేళ కనుక వాళ్ళను గో బ్యాక్ అని చెప్పారంటే అది విచ్ఛిన్నం అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ భయం పట్టుకున్నది తెలంగాణ ప్రభుత్వానికి. అదే భయం పట్టుకుందంటారా, లేకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదో ఒక రకంగా బీజేపీకి తొత్తుగానే ఉంది అనుకోవచ్చు? 100% అనుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే, నేను ఆర్ఎస్ఎస్లో తిరిగిన నెక్కర్లు వేసుకునే వ్యక్తిని, మోడీ గారు అంటే నాకు అభిమానమే, అట్లా ఇట్లా ఇవన్నీ చాలా సందర్భాల లోపల ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా బీటీమ్గా ఉన్నది. ఖచ్చితంగా పరదెనక దోస్తీ చేస్తున్నారు, పరద ముంగట కుస్తీలు పడుతున్నారు అంతే. అయితే ఈ ఏదైతే మార్వాడీలు ఉన్నారో, మనం ముందు నుంచి కూడా తెలంగాణలో అస్తిత్వం కోసం తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కొన్ని దశాబ్దాలుగా. అదంతా ఒక వైపు నడుస్తూ ఉంటే, ఈ మార్వాడీలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కూర్చుని తిష్ట వేసేయడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? చారిత్రకంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చారిత్రక కారణాలంటే నిజంగా ఇప్పుడు రోహింగ్యా ముస్లింల గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళంతా ఈ సన్నాసులంతా ఒకసారి రావాలి. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చింది నిజాంసే. ఏ మార్వాడీలు హిందువులకు అనుబంధంగా ఉంటారు, ఏ మార్వాడీలు హిందూ వ్యవస్థకే పూర్తి స్థాయి లోపల వాళ్ళు వెన్నుదన్నగా అండగా ఉంటారు అని చెప్పి బండి సంజయ్ మాట్లాడిండో, ఆ మార్వాడీలను తీసుకొచ్చింది అప్పుడున్నటువంటి నైజాం ప్రభుత్వం. ఓకే. అసలు యాక్చువల్గా రాజస్థాన్ లోపల ఇది ఒక మార్వాడ్ అనేటటువంటి ఒక ప్రాంతం, ఇది ఒక ప్రాంతం పేరు. వీళ్ళందరూ అక్కడ ఉండేటటువంటి బనియాలు, అంటే వైశ్యులు, నార్త్ ఇండియన్ వైశ్యులు. ఈ కమ్యూనిటీ మొత్తం దేశవ్యాప్తంగా వలస వెళ్ళి వారి యొక్క వ్యాపార స్థావరాలను నిర్మించుకొని వ్యాపారం చేసేటటువంటి ఒక వర్గం, అది వ్యాపార వర్గం. ఈ వ్యాపార వర్గం అనేది 1784 ఆ టైం లోపటనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వలస వచ్చి అప్పుడున్నటువంటి అసఫ్జాహీ వంశస్థులు, అప్పుడున్నటువంటి నైజాం పాలకులు పిలిస్తే ఇక్కడికి వచ్చారు. వీళ్ళతోటి కలిసి మెలిసి అన్నదమ్ములు లెక్క ఉండి వ్యాపారం చేసిరు వాళ్ళు. కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, ఖమ్మము, ఈ ప్రాంతాలన్నింటి లోపల కూడా వాళ్ళ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, వ్యాపారాలు చేసిండ్రు. వీళ్ళకి ఇంత దోస్తీ ఉన్నది. రోహింగ్యాలకు అసలు దోస్తీ వీళ్ళే మొదలు. వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. చరిత్ర ఇదే చెప్తుంది ఈరోజు. ఆ తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతోటి, ఈస్ట్ ఇండియా కంపెనీతోటి కూడా 19వ శతాబ్దం లోపల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతోటి కలిసి వ్యాపారం చేసిరు వాళ్ళు. పూర్తి స్థాయి లోపల ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ వండుకుంటా వ్యాపారాలు చేసుకుంటా వారి యొక్క వర్గ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు, వారి యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా చాలా బలోపేతం చేసుకున్నారు. పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ, ఇంకా ప్రతిపక్షం ఒక రకంగా బీజేపీని ప్రతిపక్షంగా అనుకుంటే కూడా వాళ్ళు కూడా మార్వాడీలకు మద్దతుగా ఉన్నారు ఏదో కారణాల వల్ల అని అనిపిస్తున్న నేపథ్యంలో మొన్న బ్యాన్ చేసిండ్రు ఒక ప్రాంతంలో. కానీ ఆ బ్యాన్ కూడా నడవకుండా మొన్న బంద్ చేసిండ్రు ఒక ప్రాంతంలో. మార్వాడీలు గో బ్యాక్ అనే మూమెంట్కి సపోర్టివ్గా అక్కడ ఆ ఊరు మొత్తం మేము ఈరోజు బంద్ పెడుతున్నాం అన్నారు. కానీ పోలీసులు ఆ బంద్ని మొత్తం నిర్వీర్యం చేసేసిండ్రు. మరి మొత్తం పవర్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పుడు తెలంగాణలో మరి గో బ్యాక్ మూమెంట్, మార్వాడి మూమెంట్ ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా ముందుకు పోతుంది? ఇప్పుడు మీ దాకా నేను రాగలిగినానంటే, మీరు అవకాశం ఇవ్వగలిగినారంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనాత్మకంగా ఈ ఇష్యూ నడుస్తుందంటే ఎట్లా? చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి, వస్తుంది. రానియకపోవడం అనేది లేదు, ఉండదు కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అట్లే అణచివేద్దామని చూసారు. ఏం జరిగింది? ఈరోజు మనం అదే తెలంగాణ రాష్ట్రం లోపల మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఇక్కడ కూడా అంతే. ఉద్యమం చేయనీయకపోవడం అనేది అస్సలు ఉండదు, ఎవరి తరం కూడా కాదు. తెలంగాణ ప్రజలకు చైతన్యం వస్తే, వాళ్ళకు జరిగే దోపిడీ వాళ్ళు తెలుసుకుంటే డెఫినెట్గా ఆ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా అది ముంగడికి వెళ్తుంది. అయితే గో బ్యాక్ మార్వాడి మూమెంట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలందరూ తిరిగి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోవడమే మీరు అంటున్నారా, లేకపోతే ఏ రకంగా ఇది గో బ్యాక్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క నార్త్ ఇండియాకి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇక్కడ ఖాళీ చేయాలనేది అసలు ఉద్దేశం కాదు. గో బ్యాక్ అనేది అంటే ఈ ఉద్యమం యొక్క కోర్ లెవెల్ లోపల వచ్చినటువంటి వర్డ్ అది. అంతే అది ఒక ఆవేశం అనుకోవచ్చు. ఆ ఆవేశంలో నుంచి పుట్టినటువంటి వర్డ్ కాదు. వాళ్ళ అహంకారం గో బ్యాక్, వాళ్ళ ఆధిపత్యం గో బ్యాక్, వాళ్ళ దోపిడీ గో బ్యాక్. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశం లోపల భారత రాజ్యాంగం ప్రకారం
ఏ వ్యక్తి ఏ చోటుకి వెళ్ళైనా బ్రతకొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉన్నది, ఆ స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛను వ్యతిరేకించడానికి ఎవరికి కూడా హక్కు లేదు. కాకపోతే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మేము అనేది గోబ్యాక్ మార్వాడి అంటే గోబ్యాక్ మార్వాడీల అహంకారం, గోబ్యాక్ మార్వాడీల యొక్క దోపిడీ, గోబ్యాక్ మార్వాడీల యొక్క గుత్తాధిపత్యం. ఈ రైట్ వింగ్ అంతా ఒక రకంగా దీన్ని విమర్శిస్తూ దీన్ని వ్యతిరేకిస్తుంటే, కొంతమంది రైట్ వింగ్ వాళ్ళు మాత్రం వినూత్నంగా ఇంకొక ఆకు ఎక్కువే అన్నట్టుగా, మీరు ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అంటున్నారు కదా, అయితే ఈ ఉత్తర భారతానికి సంబంధించినటువంటి అంబేద్కర్ బొమ్మలు కూడా ఇక్కడ ఉండొద్దు, సో అంబేద్కరిస్టులు కూడా గోబ్యాకే, విగ్రహాలని కూడా కూల్చేయండి అంటున్నారు. అట్లన్నప్పుడు ఉత్తరాదికి సంబంధించినటువంటి అందరు నాయకుల్ని గోబ్యాక్ అనాలి. నువ్వు సావర్కర్ను గోబ్యాక్ అను, మోడీని గోబ్యాక్ అను, అమిత్ షాను గోబ్యాక్ అను, నువ్వు ఎవరెవరు ఫోటోలు పెట్టుకొని నువ్వు ఈరోజు నాథురామ్ గాడ్సేని కూడా పోషిస్తారు కదా, అందరిని గోబ్యాక్ అనాలి. అవన్నీ పెట్టి అంబేద్కర్ పెట్టప్పుడు ఈ మాట అంటున్నటువంటి వ్యక్తికి నేను చెప్తా ఉన్నా, ఆ నార్త్ ఇండియా అని చెప్పి పదం వాడిండు కాబట్టి ఆ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి నాయకులు అందరినీ గోబ్యాక్ అను. ఇంకొక విషయం ఏమిటంటే, అంబేద్కర్ విషయం ఈరోజు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు మార్వాడీల మీద గోబ్యాక్ అని చెప్పి మాట్లాడితే ఆ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటిది, అక్కడ ఏం జరిగింది అనేది సమూలంగా ఎటువంటి విచారణ వాళ్ళు చేసుకోకుండా, తెలుసుకోకుండా, కేవలం మతం ముసుగు లోపట ఈరోజు మేము మార్వాడి గోబ్యాక్ అంటే మేము వచ్చేసి అంబేద్కర్ గోబ్యాక్ అని చెప్పి మాట్లాడతామని చెప్పని అంటున్నారు. మరి అదే అంబేద్కర్ను తాను పుట్టినటువంటి మతము లోపట అత్యంత దారుణంగా తనని అవమానించినప్పుడు, అత్యంత దారుణంగా ఆయన మీద కుట్రలు జరిపినప్పుడు, మరి ఆయన ఒక స్థాయికి వెళ్ళి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ మతం మీద ప్రగతిర్చుకోవచ్చు కదా. ఆయన ఆ స్థానంలో నిలబడి గోబ్యాక్ హిందూ మతం అని అన్నాడా? నన్ను ఇన్ని కష్టాలు పెట్టినటువంటి ఇంత అంటే మేము దోపిడీలు చేస్తాము, మేము ఆధిపత్యం చెలాయిస్తాము, అహంకారం ప్రదర్శిస్తాము, మీరు మాత్రం మాట్లాడద్దు. ఇది వీళ్ళ యొక్క వర్షన్. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అట్లాంటి మతవాదుల యొక్క వర్షన్ ఎట్లుంటుందంటే, మేము అగ్రవర్ణ భక్తి, అగ్రవర్ణాలంటే మాకు భక్తి, వాళ్ళకేమన్నా అయితే మేము తట్టుకోలేము. ఈ బీజేపీ పార్టీ పూర్తి స్థాయి లోపల వాళ్ళ యొక్క ఆలోచన ఇట్లా ఉంటుంది, మేము తట్టుకోలేము, మేము ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇక్కడ దళిత బహుజనులను మీదికి రానియము, వాళ్ళ మీద దాడులు చేస్తాము. ఆ దాడులు చేసినప్పుడు ఎవరన్నా మాట్లాడితే మీరు పాకిస్తానీలు, మీరు రోహింగ్యా ముస్లింలకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు, కమ్యూనిస్ట్ కుక్కలు అని చెప్పి మాట్లాడతారు. అయితే స్థానికులు ఎవరైతే తెలంగాణ వాసులు ఉన్నారో వాళ్ళు కేవలం మార్వాడీలతో పోటీ పడి వ్యాపారంలో ముందుకు రాలేక మాత్రమే చేతగాక వీళ్ళు గోబ్యాక్ అంటున్నారు. ఇది వీళ్ళకి అంత కసి ఉంటే, అంతగానం నొప్పి ఉంటే మీరు సక్సెస్ అయి చూపియండి, వాళ్ళలాగా డిసిప్లిన్డ్గా ఉండండి, 5 గంటలకు లేవండి, అది ఇదని మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే తెలంగాణ వాళ్ళకి చీమునెత్తురు లేదా, వీళ్ళు కష్టపడలేరా, వీళ్ళు కేవలం తాగుడుకు బానిసలై మాత్రమే ఉంటే మార్వాడి ఎవడో వచ్చి తెలంగాణను లేపుతున్నారు. ఇట్లా అన్నోళ్ళని ఎవరినో చెప్పు తీసుకొని కొట్టాలి. ఫస్ట్ మొదలు పొద్దుగాల 5 గంటలకు లేచి కష్టపడేది వాళ్ళు ఒక్కలేనా? ఊర్లలోకి రా, వ్యవసాయ పనులకు పోయేటోళ్ళని చూడు. ఒక్కసారి నువ్వు ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎప్పుడన్నా నాట్లు వేసిర్రా, బురదలకు దిగినరా? వీళ్ళకి అసలు ఆ మాట్లాడే అర్హత ఉన్నదా? మార్వాడీలు పొద్దుగాల 5 గంటలకు లేచి కౌంటర్లో కూర్చున్నాడు పెద్ద కష్టమా వాళ్ళది? నువ్వు కష్టం గురించి మాట్లాడితే హైదరాబాదు ప్రతిరోజు తెల్లారు లేవగానే కడిగిన ముత్యమోలు ఎట్లుంటుంది? పారిశుద్ధ కార్మికులు చేయబట్టి ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల కష్టం కంటే వాళ్ళ కష్టం పెద్దదా? వాళ్ళు డ్రైనేజీలకు దిగుతలేరా? వాళ్ళ పని ఒకసారి నువ్వు వచ్చి చేతుదా? ఎవరన్నారు ఆ మాట? ఈరోజు వాళ్ళని అడుగుతా ఉన్నా, నువ్వు వచ్చి చేతుదా ఆ పని? నువ్వు పారిశుద్ధ్య కార్మికులు రోజు పొద్దుగాల 5 గంటల కంటే ముందే లేస్తారు. వాళ్ళకు ఆ డ్రెస్సులు వేసుకొని, వాళ్ళకు ఆ వెహికల్ పట్టుకొని వచ్చి వాళ్ళు డ్రైనేజీలు దిగి వాళ్ళు అక్కడ శుభ్రపరుస్తారు, రోడ్లు క్లీన్ చేస్తారు, ఇంత కష్టపడతారు. ఆ కష్టం మాత్రమే కాదు, కేవలం వాళ్ళని మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కులాల సంబంధించినటువంటి ఆ వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తెల్లారు లేస్తే బొచ్చడు కష్టపడతారు వాళ్ళు. అయితే మార్వాడి వాళ్ళు చాలా మంది తెలంగాణ వాసులకి ఉపాధి కూడా కల్పిస్తున్నారు కదా, ఈ మాట కూడా వస్తుంది. మరి ఏం ఉపాధి కల్పిస్తున్నారు? ఎట్లా ఉపాధి కల్పిస్తున్నారు? ఈ ఊడుసుడు తోముడు గిదేనా ఉపాధి వాళ్ళు ఇచ్చేది? దాన్ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారా? మీరు ఎప్పుడైనా గమనించండి, మార్వాడి దుకాణాలల్లో పనోడిని కూడా మార్వాడోనే పెట్టుకుంటాడు. అంతకంటే ఇంకా నీచమైనటువంటి జాబ్స్ వీళ్ళు కల్పించేది ఉపాధి. ₹1,00,000 చేసే ఉద్యోగం ఇప్పిస్తున్నారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టిరా వాళ్ళు? ఏమన్నా ఏం కిరాణం షాపుల లోపల 100 మంది వాడు స్టాఫ్ను పెట్టుకున్నా 100 మందిని మార్వాడలోనే పెట్టుకుంటాడు. ఎవరికి ఇచ్చిరు ఉపాధి? ఎక్కడిచ్చిరు ఉపాధి?
ఇది మాట్లాడడానికి కనీస నైతికత ఉన్నదా వాళ్ళకి? ఏమైనా మాట్లాడేటోళ్ళకు? ఇక్కడ కేవలం అగ్రవర్ణ భక్తి. బీజేపీకి పూర్తి స్థాయి లోపల వాళ్ళు ఫండ్ చేస్తారు కదా, కోట్లాది రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ నుంచి అప్పుడు ఫండ్ చేసిరు, ఇప్పుడు కోట్లాది రూపాయలు ఫండింగ్ ఇస్తారు కాబట్టి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారు కాబట్టి, నిలబెడతారు కాబట్టి పార్టీకి, అందుకోసం అని చెప్పి వాళ్ళ మీద ఉన్నటువంటి భక్తితోటి ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఈ మార్వాడి వాళ్ళు ట్యాక్స్ కూడా సరిగ్గా పే చేయరు అనే ఒక అపవాదు కూడా మీరు వాళ్ళ మీద వేస్తున్నారు. ఏ రకంగా మీరు ఇట్లా అంటారు ట్యాక్స్ పే చేయరు అని చెప్పేసి? అది ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మార్వాడి దుకాణంలో పోయి చూడుర్రి, అక్కడ స్కానర్లు ఉంటలేవు, వాళ్ళు బిల్లు ఇస్తలేరు. బిల్లు ఇచ్చినా స్కానర్లు ఇచ్చినా, ఇప్పుడు స్కానర్ తోటి మనం డబ్బులు కొడితే అకౌంట్లోకి పోతాయి, ట్యాక్స్ అనేది దానికి ఒక ఖచ్చితంగా ఒక చూపించవచ్చు మనం. ఇప్పుడు బిల్ ఇచ్చినప్పటికీ కూడా జిఎస్టీ అక్కడ రాసి ఉంటుంది, ఆ ట్యాక్స్ ఎంత అనేది మనం అక్కడ గుర్తించవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు బిల్లు రాసిస్తలేరు, తర్వాత స్కానర్లు పెడతలేరు, కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటున్నారు. ఇక వాళ్ళు ట్యాక్స్ కట్టినట్టు ఎక్కడ మనం నిరూపిస్తాం? సో వీళ్ళు ట్యాక్స్ దొంగలే, వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టేటటువంటి దొంగలే వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడులు చేస్తేనైతే కోట్లాది రూపాయల నల్లధనం అనేది ఇంకా బయటికి తీయచ్చు. కానీ అది ఆ ప్రభుత్వం చేయదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయదు. సూర్య గారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అయితే తెలంగాణ పౌర సమాజం కూడా రెండు నెరేటివ్స్ నుంచి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఎందుకు మార్వాడీలకి మద్దతు ఇవ్వాలి అని, లేకపోతే ఎందుకు మార్వాడి వ్యతిరేక మూమెంట్కి మద్దతు ఇవ్వాలి అని. అయితే మీరు ప్రజల నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తూ వాళ్ళ నుంచి మద్దతును ఎక్స్పెక్ట్ చేయడంలో ఎట్లా వాళ్ళని, అంటే వాళ్ళకి ఈ విషయం మీద చిట్టచివరిగా ఏమని అవగాహన కల్పిస్తారు? తెలంగాణ పౌర సమాజానికి విన్నవించుకునేది ఒక క్లారిటీ ఏమంటే, గో బ్యాక్ మార్వాడి అంటే మార్వాడీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఇక్కడ బతికే హక్కు లేదనడం కాదు. ఫస్ట్ ఇక్కడ వాళ్ళ యొక్క అహంకారం గో బ్యాక్, వారి యొక్క ఆధిపత్యం గో బ్యాక్, వారి యొక్క దోపిడీ గో బ్యాక్ మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులైనటువంటి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల ప్రతి ఒక్కరి వరకు కూడా వారి యొక్క అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం ఎక్కువైంది, మార్వాడీల యొక్క గుత్తాధిపత్యం. మీరు ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీయండి, లెక్కలు తీయండి. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినట్టు ఈరోజు మీరు వ్యాపారస్తుల సర్వే చేయండి. జిల్లాల దగ్గర నుంచి మొదలు పెడితే సిటీ వరకు, మొత్తం గ్రామాల వరకు కూడా పూర్తి స్థాయి లోపల మీరు ఒకసారి ఆ లెక్కలన్నీ కూడా తీయండి, ఒకసారి సర్వే చేయండి. ఎవరు వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు, ఏ వర్గం నుంచి ఎక్కువ ఉన్నారు, ఎవరు దోపిడీ ఎక్కువ ఉన్నది, ఎవరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉన్నదని చెప్పి చాలా అందులో ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం తప్పించి వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు బ్రతికేటటువంటి స్వేచ్ఛ, హక్కు ఉంది. ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఉద్యమము. కేవలం గోబ్యాక్ మార్వాడి అంటే మాత్రం కేవలం వాళ్ళు ఇక్కడ ఎవరు బతకద్దు, ఇక్కడ ఎవరు రావద్దు, ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకోవద్దు అనేటటువంటి నరేటివ్స్ ఎవరైతే తీసుకొస్తున్నారో అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవి రాంగ్ నరేటివ్స్ అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సూర్య గారు. చూసారు కదా, ఒక మూమెంట్ క్రియేట్ అయింది తెలంగాణలో అంటే దానికి చాలా చారిత్రకంగా నష్టపోయినటువంటి దాఖలాలు ఉంటాయి. మరి ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఎటువైపు సాగుతుంది, ప్రజల నుంచి కూడా ఎంత మద్దతు వస్తుంది, పౌర సమాజం ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే వాటన్నింటి మీద కూడా ఈ ఉద్యమం తర్వాత ఎట్లా నడవబోతుంది అనేది ఆధారపడి ఉంది. చూస్తూనే ఉండండి N9 మీడియా.